పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 48వ అధ్యాయం చదువుకుందాం. ప్రార్థన. నమ్మదగిన దేవ, నా రక్షణకర్త, పరమ వైద్యుడా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలయ. ఇదిగో తండ్రి, రాత్రంతా కూడా ప్రభా చక్కటి నిద్రనిచ్చి తండ్రి మరి ఒక రోజులోనికి ఆరోగ్యంగా క్షేమంగా మమ్మల్ని నడిపించి నీ వాక్యం ధ్యానించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే సమస్త మహిమ ఆపాదిస్తున్నామయ్యా. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 48వ అధ్యాయం చదువుకుందాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోష కారణముగా ఉన్నది. దాని నగరులో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వనకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని లేపి తార్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణం నందు, మన దేవుని పట్టణం నందు మనము వినినట్టుగానే జరుగుట మనం చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక. యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరం మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి. దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్.